కానీ ఇప్పుడు ఆ రోజులు తలుసుకుంటాం తప్ప కానీ తాగలేని పరిస్థితి మాది. దీన్ని ఇద్దరు కలిసాట ఉడగొట్టేదాట. ఎన్ని మాటలు చెప్తారు. ఎప్పుడు తాగేటోళ్ళు ఇప్పుడు తాగరా? తాగుతారు కదా. ఇప్పుడు కళ్ళు తాగుతారు. వాళ్ళకి అలవాటు పోతుందా? పోదు కదా. ఇది కూడా అంతే, అలవాటు పోతుందా? తమ్ముళ్ళు మీకు చెప్పాలి, నేను మా బావ ఒకప్పుడు వరుస 33 రోజుల దాకా తాగినట్టున్నాం ఇయే థమ్స్అప్లు. కానీ సడన్గా గ్యాప్ వచ్చింది. ఎందుకంటే బయటలు తిట్టారు మమ్మల్ని, ఈ థమ్స్అప్ లేని రూకా తాగుతారు మీకు ఏమైనా అవుతుంది అని, ఆల్కహాల్ ఉంటుందని అదని దాని అది చెప్పినట్టు నమ్మదే. తర్వాత ఇక మాకేమనిపించిందేమో మా మైండ్ తిరిగి కథ ఇక తాగుడు బంద్ చేశారు. మళ్ళీ ఎప్పుడో ఒకసారి మహా అంటే అప్పుడు బాటిల్ లెక్క కాదు, జస్ట్ గ్లాసులు లెక్క. ఇప్పుడు 2-3 గ్లాసుల కంటే ఎక్కువ తాగలేకపోతాం. తెలుసు దీని గురించి, కానీ మంచి థమ్స్అప్. బంగారం. అరే లొంబా నీకు పోరున్నాడా కదా ఒకప్పుడు? ఏ ఊగా నా ముఖానికి పోరి పడతారే. మొత్తం గౌతమ చెప్పి మొత్తం ఊపిన వాడు కదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇట్స్ ఓకే. ఒకప్పుడు ఉండేనే. మరి ఇప్పుడు లేదారా? ఉండేనంటే ఒకప్పుడు ఉండే బ్రో. మస్తు ఇష్టపడ్డా నేను. ప్రపోజ్ చేద్దామని రోజా పువ్వు పట్టుకోపోయినా బ్రో. చేతికి ఇచ్చిన ప్రపోజ్ చేసేలోగా థ్యాంక్ యూ తమ్ముడు అన్నది బ్రో. ఆ రోజులు మనసులో దాచుకున్న అవి ఆదికొస్తే పానం వెళ్ళిపాయే సిట్టిగుమ్మా బంగారు బొమ్మ. అయ్యో నీ బాధ ఎవరికి రావద్దురా, నీ బాధ పవనికి కూడా రావద్దురా. ఈయన బాధ పవనికి కూడా రావద్దా? ఎందుకు అది ఖచ్చితంగా వస్తుంది. నేను చూస్తే 10వ తరగతి పోరాలు లేకున్నాడు, 4వ తరగతి 3వ తరగతి పోరాలు లేకున్నాడు. పోయి 10వ తరగతి ఫోన్ చేస్తే పడుతుంది. ఒక్కొక్కడు పీకలు తాగి డీజే కాడ గద్ద వాళ్ళకి ఎగురుతారు. అదే మాదైంది అనుకోర్రి, 2 లీటర్ల థమ్స్అప్ బాటిల్, 2 బాటిల్ కథం అయిపోయిందంటూ మా డీజేకి హద్దు పద్దు ఉండదు. తెలుసు కదా, అవుట్. మన డీజే అంటే హవా హవా థమ్స్అప్ మా థమ్స్అప్ కి భయపడాల్సింది. ఎందుకంటే మనం తాగం కాబట్టి తెలుసు మనది ఎట్లా ఉంటుందో. అంటున్నా ఎంత బాగా కొడతాను. ఏం తాగటం నువ్వు కూడా లేకపోతే అందరం మాట్లాడతాను, నువ్వు ఒక్కరి ఎందుకు మాట్లాడతలేవే? ఏం లేదా, ఎప్పుడు ఇలా థమ్స్అప్ పట్టుకొని అడిగిరా కట్టి తిన్నోడు తాగడు ఎప్పుడు చేయలేదు. తాయినోళ్ళు కూడా తిక్క తిక్క చేయరు. ఇల్లు కూడా ఎట్లా చేస్తాను, గిన్నెలు పట్టుకురాలి అంటే